హలో మమ్మ, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడు మేమైతే తిరుమలకి అయితే వెళ్తున్నాం. భూలోక వైకుంఠం. చాలా టైమ్స్ అయితే మేమైతే ట్రై చేసాము, టికెట్స్ అయితే దొరకలేదు. బట్ అయితే ఫైనలీ దొరికింది. సో దేవుడు అయితే అనుగ్రహించాడు. మేమైతే ఆన్లైన్ లో అయితే 300 టికెట్స్ తో బుక్ చేసుకున్నాము. మొత్తం అయితే 6 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. నేను, మా తమ్ముడు కిరణ్, సాయి, దిలీప్, అలానే జై కుమార్. ఇప్పుడైతే చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ లో మా కాలేజు వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇప్పుడైతే మేమైతే జూ పార్క్ రోడ్ లో అయితే వెళ్తున్నాం. ఇంకొద్దిసేపట్లో అయితే అలిపిరి అయితే వస్తుంది. కార్ అయితే సాయిద్ అనమాట. అండ్ అలానే వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అయితే ఆన్లైన్ లో అయితే రిలీజ్ చేశారు. బట్ అయితే మేమైతే మిస్ చేసాం. సో వచ్చి ఆఫ్లైన్ టికెట్స్ అయితే తిరుపతిలో అయితే అవైలబిలిటీలో ఉంటుంది. ఆ టైంలో అన్నా వచ్చి మేము ట్రై చేయాలి. అండ్ ఇప్పుడే మేమైతే తిరుమల ఆర్చ్ అయితే దాటామన్నమాట. సో ఇప్పుడైతే నెక్స్ట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఆర్చ్ దాటిన వెంటనే చెకింగ్ పాయింట్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే అన్ని క్లియర్ గా అయితే చెక్ చేసి పైకి పంపిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అయితే మనకైతే ఆఫ్లైన్ లో అయితే అవైలబుల్ లో ఉంటాయి. సో అవైలబిలిటీ లొకేషన్స్ కూడా మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తానికి 1,20,000 టోకన్లు అయితే మనకైతే ఇస్తారనమాట. సో ఈ టోకన్లు అయితే 10th డేటు, 11th డేటు, అలానే 12th డేట్ కి మాత్రమే ఈ టోకన్స్ ఏ లొకేషన్స్ ఇస్తారనేసి కూడా క్లియర్ గా అయితే రిలీజ్ చేశారు. అండ్ అలానే టైమింగ్స్ వచ్చేసి 9th డేట్ లో 5 AM కి అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మనం లొకేషన్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఎంఆర్పల్లి, సెకండ్ వచ్చేసి జీవకోన, థర్డ్ వచ్చేసి రామానాయుడు స్కూల్, ఫోర్త్ వచ్చేసి రామచంద్ర పుష్కరిణి, ఫిఫ్త్ వచ్చేసి ఇందిరా మైదానం, సిక్స్త్ వచ్చేసి శ్రీనివాసం, సెవెంత్ వచ్చేసి విష్ణు నివాసం, 8th భూదేవి కాంప్లెక్స్, అండ్ 9th వచ్చేసి కౌస్తుభం రెస్ట్ హౌస్ అట్ తిరుమల. లొకేషన్ వచ్చేసి ఓన్లీ ఫర్ తిరుమల లోకల్స్ అనమాట. ఫైనల్లీ రిమైనింగ్ డేస్ కి అయితే డే బిఫోర్ అయితే ఇస్తారు. సో ఇప్పుడైతే మేము తెచ్చుకున్న బ్యాగ్స్ అయితే అంతా మొత్తం చెకింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే కార్ చెకింగ్ చేసుకొని వస్తుంది అనమాట. శనివారం ఆదివారం వస్తే ఇంతే కదా. సో ఇప్పుడైతే ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడైతే మనకి చెకింగ్ పాయింట్ దగ్గర అయితే ఒక టోకెన్ ఇచ్చుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆ టోకెన్ అయితే నెక్స్ట్ ఇంకొక ఆర్చ్ కార్డ్ అయితే చూపించాలి. సో దాన్ని స్కాన్ చేస్తారు ఏ టైంలో వస్తామనేసి. క్షేత్రం కింద ఆడే కొట్టుకుని ఆర్చ్ దాటుకున్న వెంటనే సైడ్ లో అయితే కళ్యాణ్ కట్ అయితే ఉంది. బట్ అయితే మేమైతే ఇక్కడ స్టాప్ చేయలేదు. కొంచెం ముందుకెళ్ళి కార్ పార్కింగ్ చేసి ఇంకో కళ్యాణ్ కట్కి అయితే మేము వెళ్తున్నాము, మెయిన్ కళ్యాణ్ కట్కి. కష్టం
10,000 15,000 ఇస్తే ఎక్కువ. సో ఫైనల్లీ ఇప్పుడైతే గుండెతో కొట్టుకున్నాం. ఇప్పుడు వచ్చేసి వరాహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. బైక్ చేస్తే మీరు ఇక్కడ పెట్టే వచ్చారు. బైక్ చేస్తే రైట్ నో మనమైతే వరాహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో పక్కనే కోనేరు ఉంది కాబట్టి కోనేరులో అయితే మునిగేసి దాని తర్వాత అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము. సో ఇప్పుడైతే మేమైతే అందరూ నీట్గా అయితే రెడీ అయిపోయాము. సో నెక్స్ట్ వచ్చేసి వరాహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ చూసుకుంటే హెవీ క్రౌడ్ అయితే ఉంది. సో ఇక్కడే 2-3 అవర్స్ పట్టేలా ఉంది. సో ఇక్కడ వచ్చేసి లేట్ అవుతుంది కాబట్టి మేమైతే వెంగమాంబ అన్నప్రసాదం సెంటర్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. అక్కడ చూసుకుంటే ఎవరు అయితే వెళ్ళట్లేదు. సో అట్లే స్ట్రక్ అయిపోయినారు. సో మేమైతే మళ్ళీ రిటర్న్ వచ్చేసి దగ్గరలో స్నాక్స్ అయితే తినేసి మేమైతే 300 ఎంట్రీ టికెట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సాయి ఫోటోనా వీడియో బ్లాగ్ ఒక 5-6 సార్లు మార్చాను. జనాలు ఎక్కువ ఏమోరా మళ్ళీ అయిపోతుంది మళ్ళీ పోయినా ముందుకి సో ఫైనలీ మాకైతే దర్శనం అయిపోయింది. అండ్ అలానే మేమైతే దేవుడి దర్శనం అయిన వెంటనే మేమైతే లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అండ్ అలానే అన్న ప్రసాదం సెంటర్కి అయితే వెళ్ళి అన్న ప్రసాదం తినేసి వచ్చేసాం అనమాట. కౌంటర్కి వచ్చేసి ఫోన్స్ అలానే బ్యాగ్స్ తీసుకొని మళ్ళీ మేమైతే మెయిన్ గోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాం. మాకు దర్శనం వచ్చేసి 3 hours అయితే పట్టింది. ఫోటోగ్రాఫర్ అయిపోయినా కొంచెం జాబ్లో లేనా కొట్టేద్దాం వాళ్ళ మనే తీసేయాలి.
చెప్పి డస్ట్బిన్ వేస్తా ఉన్నాం మేము తెలియలేదు. ఎట్లా అయితే అట్లా పద. నేరుకి వెళ్ళిపోదాం ఆ మెయిన్ రోడ్డు పోకుండా. ఫైనలీ ఇప్పుడైతే మేమైతే కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే మేమైతే ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో అండ్ అలానే తిరుపతి సిటీ అయితే చూపిస్తాను. మొత్తం లైటింగ్స్ తో సూపర్ గా అయితే ఉంటుంది ఆ వ్యూ అయితే. ఫైనలీ ఈ వీడియో అయితే అంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లవింగ్. బై బై. థ్యాంక్ యూ.